మనసులో మాటను ఏమన్నా బయట పెట్టేశారా? మొన్నటి వరకు నాకు సీఎం పదవి వద్దు, చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ నాయకుడే ఉండాలి ఆ పదవిలో అన్న వ్యక్తి నిన్న సడన్ గా నాకు అక్కడే దిక్కు లేదు, ఇక్కడ ఇంకేం సీఎం పదవి వస్తుందని ఓపెన్ గా మాట్లాడడం, ఓపెన్ అయిపోతున్నారా? మనసులో ఆయనకి నిజంగా సీఎం అవ్వాలని ఉండే పైకి ఎన్ని రోజులు ఆ మాటలు మాట్లాడుతున్నట్టుగా ఏమన్నా అది అనిపించింది? ఆయన స్ట్రాటజీనే ఉంది అందులో, ఆవేశం పూరితంగా అట్లా మాట్లాడుతూ ఉంటే. ఇంతకుముందు అట్లా అనబట్టినే కదా మొన్నటిసారి 21కి 21 గెలిపించింది. మన వాళ్ళకి ఆ భావన లేదన్నది. ఇప్పుడు ఆయన మళ్ళీ కులం నాకు సంబంధం లేదంటున్నాడు. సరే, అప్పుడైతే మన భావన కుల భావన అన్న ఉండాలి కదా, మీరందరూ పెద్దన్న పాత్ర పోషించండి అని అనబట్టినే కదా వాళ్ళు గెలిపించింది. ఇప్పుడు అట్లాంటి అమౌంట్ అక్కడ క్యారీ చేస్తున్నారు అంతేనా? ఆయన అంటే ఇక్కడ వాళ్ళకి చెప్తున్నారు, పేరుకి అక్కడ మీటింగ్, ఇక్కడ నన్ను ముఖ్యమంత్రిని చేయట్లేదు మీరు, చేయట్లేదు మీరు, చెయ్యండో చెయ్యండో అని చెప్పడం పరోక్షంగా. అది పరోక్షంగా సంకేతం. అంటే నువ్వు నాకు ఓటేయని అడగడం వేరు, నువ్వు వేయవుగా నాకు, నువ్వు వేయవుగా నాకు. మన ఫ్రెండ్ ఉంటాడు ఎవడు, 1000 రూపాయలు అడుగుతాడు, మన దగ్గర 800 ఉంటాడు, వాడికి 500 కావాలి కానీ 1000 అడిగాడు. తెలుగుగా ఏం చేస్తాడు, నువ్వు ఎవవు కాదబ్బా, నీ అవసరమే కదా, ఉంచుకోలే. వాడు 1000 అడుగుతున్నాడు, మనం 500 వాడికి అవసరం అన్న సంగతి మనకి తెలియదు. 800 ఉన్నాయి ఉంచుకోరా అంటాం మనం, తద్వారా లబ్ధి పొందుతాం. ఇప్పుడు ఆయన కూడా అలాంటి ఒక వ్యూహం అనుసరిస్తున్నాడు.